గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు ద వ్లాగ్. ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ హ్యాపీ అండ్ హెల్తీ. ఇలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది. ఆఫ్టర్ 3 days ఐమ్ బ్యాక్ అగైన్ ఇన్ ద మార్నింగ్. మనకి షిఫ్ట్స్ ఎక్కువైపోయాయి. ఇప్పుడు వస్తే షిఫ్ట్ మానేద్దామని చూస్తున్నాను. 2 days అయినా కనీసం. నేను నార్మల్గా 4 days షిఫ్ట్స్కి వెళ్తాను. 3 days నాకు హాలిడేస్ ఉంటాయి. లాస్ట్ 2 months నుంచి నాకు ఓన్లీ 3 shifts వచ్చాయి. అండ్ నౌ ఐమ్ బ్యాక్ ఆన్ అగైన్ ఆన్ 4 shifts. మనీ సరిపోవట్లేదు రెంట్కి, వీటికి. స్పాన్సర్షిప్ వచ్చింది అంటే, ప్రోటీన్ స్పాన్సర్షిప్ వచ్చింది అంటే, ఎవడైనా మై ప్రోటీన్లో పనిచేసే వాళ్ళు ఉంటే చూసి నాకు స్పాన్సర్షిప్ ఇప్పియండి అయ్యా. వచ్చిందంటే ఒక 2 daysకి తగ్గించేద్దామని చూస్తున్నాను. ఇప్పుడే స్నానం చేయడం జరిగింది. అలా 4:30కి లెగ్సాను. నాకు ఇష్టం అలాగా. నాకు ఎంత ఎర్లీగా లేస్తే అంత ఇష్టం అనమాట. 3:38కి మెలకు వచ్చింది. అప్పుడు లెగుద్దాం అనుకున్నాను. కాకపోతే పడుకున్నది నేను 10:15కి పడుకున్నాను. నైట్ 10:15 PMకి. 10:15 నుంచి 3:38కి చూసుకుంటే నాకు ఆల్మోస్ట్ 5 hours 15 minutes అట్లా వస్తుంది అంతే. నాకు అది వద్దనిపించింది. 6 hours పడుకుందాం నీట్గా అని చెప్పేసి 4:30కి అలారం పెట్టుకున్నాను. నార్మల్గా నిన్న నైటే 4:30కి లెగ్సాను. 3:30కి ట్రై చేద్దాం, మెల్లిగా ట్రై చేద్దాం. వెన్ వీఆర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్ టు డూ 3:30కి ట్రై చేద్దాం. ఎప్పుడైనా బాగుంటుంది అని అంటారు. లెట్స్ సీ. నాకు కూడా అలాగే ఇష్టం. జిమ్కి నడుచుకుంటూ వెళ్ళే టైంకి ఎంత చీకటిగా ఉంటే అంత ఇష్టం నాకు. కాఫీ చేసుకున్నాను. మంచి కప్పు నిండా కాఫీ. ఇది ఎంత పెద్ద కప్పు తెలుసా? ఆల్మోస్ట్ 500 ml ఇది కప్పు. ఆల్మోస్ట్ 350 ml ఇది కప్పు. ఇందులో నిండా కాఫీ. మొత్తం పాలు ఉండవు. హాఫ్ పాలు హాఫ్ నీళ్ళు అనమాట. హోల్ మిల్క్. నేను నీళ్ళు కలిపి దాన్ని స్కిమ్డ్ మిల్క్ చేసేస్తాను. అంటే పొద్దున్నే అంత మిల్క్ కూడా ఇంకా మంచిది కాదు. ఈరోజు కొంచెం బ్లోటింగ్గా అనిపిస్తుంది. ఇంకా వాష్రూమ్ రాలేదు. కాఫీ తాగిన వెంటనే వాష్రూమ్ వస్తుంది. అండ్ దెన్ వీ కెన్ రీడ్ ఫర్ అ బిట్. ఈరోజు 4:30కి లేచాం కాబట్టి నీట్గా ఒక హాఫ్ అన్ అవర్ చదువుకొని మంచిగా జిమ్కి వెళ్ళిపోవచ్చు. చీకటిలోనే ఉంటుంది. అండ్ టుడేస్ ట్యూస్డే. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఈరోజు వెన్స్డే, సారీ. కొంచెం తక్కువ పీపుల్ ఉంటే బాగుండు అనిపిస్తుంది జిమ్లో. ఐల్ సీ యూ ఆఫ్టర్ మై స్టడీ సెషన్. బాయ్. హలో గైస్, వీఆర్ హ్యావింగ్ ప్రీ వర్కౌట్ మీల్ వచ్చేసి మంది. ఈ మధ్య డిస్కవర్ చేశాను ఈ రెసిపీ. మొన్న బ్రెడ్ లేదని చెప్పేసి ఎలాగో బ్రెడ్, పీనట్ బటర్, దాంట్లో బనానా వేసుకొని తింటాం కదా, దాని మీద బనానా ఇట్లా స్లైస్ చేసుకొని, దట్ ఈస్ ద ట్రెడిషనల్ ప్రీ వర్కౌట్ మీల్. ఇంకా నేనేం చేసిన, ఆ రోజు బ్రెడ్ లేదని చెప్పేసి బనానా పీనట్ బటర్ తెచ్చి వేడి చేసేసిన. తీసిన తర్వాత దిస్ వాజ్ సో గుడ్. అంటే బనానా మొత్తం ఇట్లా ఫ్రీజర్లో పెట్టిన తర్వాత వేడి చేస్తే ఏమవుతుంది అంటే అందులో నుంచి వాటర్ వచ్చేస్తుంది. ఆ వాటరు ప్లస్ బనానా మొత్తం ఇట్లా మషి అయిపోయింది. మొత్తం ఇట్లా మెత్తగా అయిపోయింది. అది తీసుకెళ్ళి పీనట్ బటర్ కలిపి తిన్నాను భయ్యా. మెంటల్ మాస్ వచ్చేసింది నాకు. నౌ ఐఎమ్ హ్యావింగ్ ఇట్ ఎవ్రీ ప్రీ వర్కౌట్ మీల్. అండ్ ఇట్స్ సో ఈజీ టు మేక్ యాజ్ వెల్. అయితే ఐఎమ్ రీడింగ్ దిస్ బుక్ కాల్డ్ స్కిన్ ఇన్ ద గేమ్. ఇది నేను యాక్చువల్లీ 2023 14th January ఆ టైంలో చదివానంట. ఇందులో ఉంది. ఏమైందంటే ద వే అండ్ ద పవర్ బుక్ నాకు కొంచెం బోర్ కొట్టేసింది. సో బోర్ కొడుతుందని చెప్పేసి నేను ఏం చేసినాను, నా దాంట్లో యాక్చువల్లీ నేను ఏమేమి బుక్స్ చదివానని చెప్పేసి ఓపెన్ చేసినాను. నా లిస్ట్ ఓపెన్ చేసి చూస్తే ఈ బుక్ ఉంది. ఆల్సో నాకు చదివినట్టు గుర్తుంది, కానీ టోటల్గా ఫుల్గా చదివానా లేదా అని గుర్తుకులేదు నాకు. అందుకోసం అని చెప్పేసి ఓపెన్ చేసి నేను మొత్తం చదివేశాను. ఈ బుక్లో చాలా క్రేజీ థాట్స్ ఉంటాయి. మళ్ళీ రీడ్ చేస్తున్నాను. అసలు ఎంత బాగుంటుందంటే బుక్, అంటే నా కైండ్ ఆఫ్ థింకింగ్కి ఈ బుక్ క్రేజీగా అలైన్ అయిపోతుంది. ఒకసారి శాంపుల్స్ ఉంటాయి కదా ఆన్లైన్లో, శాంపుల్స్ చదవాలనిపిస్తే కొంచెం ఇర్రెలవెంట్ థాట్స్, కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ థాట్స్ కానీ ఏమైనా కొంచెం ఇంప్రూవైజ్ కావాలనుకుంటే ఈ బుక్ చదవండి భయ్యా. క్రేజీ ఉంటుంది అసలు. నాకైతే ఇందులో థాట్స్ మస్తు అనిపిస్తుంది. నా ఫోన్లో యాక్చువల్లీ నేను ఏమేమి బుక్స్ చదివానో మొత్తం ఉంటుంది. నా ఫస్ట్ బుక్ థింక్ అండ్ గ్రో రిచ్. సెకండ్ బుక్ హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. థర్డ్ వచ్చేసి మై ఫేవరెట్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ బుక్స్, ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. అది మళ్ళీ చదవాలి. ఆ బుక్ స్కిన్ ఇన్ ద గేమ్ బుక్ నాకు చాలా ఇష్టము. స్టీవ్ జాబ్స్ ఆటోబయోగ్రఫీ కూడా బాగుంటుంది. ఇంకొక బుక్ చదివాను భయ్యా నేను, ఇందులో పెట్టలేదు నేను. ఇట్స్ కాల్డ్ ఆ బుక్ నాకు ఎంత హెల్ప్ అయిందంటే లైక్ మై థింకింగ్ అబౌట్ టోటల్ ఇన్వెస్ట్మెంటే మారిపోయింది. ఆ బుక్ పేరేంటో ఉంటుంది భయ్య. నాకు ఆ బుక్ వన్ అప్ ఆన్ ద వాల్ స్ట్రీట్ బై పీటర్ లించ్ది. అబ్బా
ఎంత బాగా చెప్తాడో అతను. ఆయన ఆయన బుక్స్ ఎంత బాగుంటాయంటే నాకు చాలా చాలా ఇష్టమైనది. పీటర్ లించ్ దిస్ ఈస్ ద గై. నేనేమేం చదివానంటే 3 బుక్కులు చదివేశాను. 'వన్ అపాన్ ద వాల్ స్ట్రీట్' చదివాను, 'బీటింగ్ ద స్ట్రీట్' చదివాను, 'లెర్న్ టు ఎర్న్' 3 బుక్కులు చదివేశాను. క్రేజీ ఉంటది. ఆయన ఎంత సింపుల్‌గా చెప్తాడంటే ఇన్వెస్టింగ్ గురించి. హి వాస్ అ వెరీ బిగ్ హెడ్జ్ ఫండ్ మేనేజర్. 'మెగల్లన్ ఫండ్' అని చెప్పేసి ఇట్ వాస్ అ 5 బిలియన్ ఫండ్ ఆర్ సంథింగ్. $5 బిలియన్ ఫండ్‌ని ఆయన మేనేజ్ చేశాడనమాట. 10 ఇయర్సో మేనేజ్ చేశాడు. సో, ఆయన హౌ హీ బైస్ స్టాక్స్ అని చెప్పేసి ఆయన నాలెడ్జ్ చెప్తాడు. అందులో బుక్‌లో ఒకటి చెప్పాడు. నాకది గుర్తుండిపోయిందింక. అందులో ఆయనకి 2 కూతుర్లనమాట. షాపింగ్‌కి తీసుకెళ్ళినప్పుడు ఊరికే అక్కడ బాడీ షాప్ అని బాగా కొనేవాళ్ళంట. సో, ఈయనేం చేశాడు, బాడీ షాప్ వాళ్ళ దగ్గరికెళ్ళి నార్మల్‌గా వాళ్ళు షాపింగ్ చేస్తుంటే ఈయన వాళ్ళ మేనేజర్స్‌తో మాట్లాడుతూ మీకు ఇంకా ఏమేం షాప్స్ ఉన్నాయి, ఎలా మేనేజ్ చేస్తారు, మీరు అసలు మీ బిజినెస్ మోడల్ ఏంటి, అది ఇది అని మొత్తం కనుక్కొని ఇన్వెస్ట్‌మెంట్ చేసేసిండంట డైరెక్ట్. ఎంతనో 1,000,000 ఎంతనో పెట్టేసిండంట అందులో. సో, అలా అంత అంత ఈజీగా చెప్తాడనమాట. నీకు లైఫ్‌లో రియల్ లైఫ్‌లో ఏదైతే ప్రోడక్ట్ నీ కళ్ళ ముంగల నీ ఫ్రెండ్స్‌కి కానీ, నీ పేరెంట్స్ గానీ, నీ పిల్లలకి గానీ అది ఎంత ప్రోడక్ట్ నచ్చింది అండ్ ఆ ప్రోడక్ట్‌ని వాళ్ళు మళ్ళీ యూజ్ చేస్తున్నారు అండ్ దానికి క్రేజ్ ఉంది అండ్ ఆల్సో ఇట్స్ ఎ గుడ్ ప్రోడక్ట్ అని నీకు తెలిస్తే వెంటనే ఇన్వెస్ట్ చేసేయి. అండ్ నీ అండర్ వాల్యుయేషన్స్ ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేసేసుకోవచ్చు. కాకపోతే థట్ ఈస్ ఎ రియలీ గుడ్ టిప్ అని చెప్పేసి చెప్పాడు అందులో. నాకది స్టిక్ అయిపోయిందింక. నాకది బాగా స్టిక్ అయిపోయిందది. నాకు అందులో కాన్సెప్ట్స్ ఏం గుర్తుకు లేవు. అందులో ఉన్న ప్రతి ఒక్క కాన్సెప్ట్ అయితే అన్నీ గుర్తుకు లేవు. కానీ ఇది మాత్రం స్టిక్ అయిపోయింది చూడండి. సో, అది దట్ వన్ థింగ్ ఐ యూజ్ ఇన్ మై ఇన్వెస్టింగ్ యాస్ వెల్. నువ్వు యూజ్ చేసే ప్రోడక్టే ఇప్పుడు నువ్వే ఉన్నావు. నువ్వు యూజ్ చేసే ప్రోడక్టే నీకు ఇన్వెస్టింగ్ ఆపర్చునిటీ. ఆబ్వియస్‌లీ నువ్వు ఆ ప్రోడక్ట్ కొంటున్నావంటే యూ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ దట్ ప్రోడక్ట్ ఫస్ట్ థింగ్. వై నాట్ ఇన్వెస్ట్ ఇన్ ద సేమ్ కంపెనీ యాస్ వెల్. నువ్వు మళ్ళీ కొంటున్నావు అంటే. ఇప్పుడు చూడండి నేనున్నాను. నేను ఎయిర్టెల్ సిమ్ వాడతాను. ఎయిర్టెల్ వాడాను, జియో గూడా వాడాను. జియో నుంచి మళ్ళీ నేను ఎయిర్టెల్‌కి కన్వర్ట్ అయిపోయాను. అంటే ఎయిర్టెల్ అనే సిమ్ కంపెనీ నన్ను కన్వర్ట్ చేసేంత ఇన్‌ఫ్లుయెన్స్ చేసింది. జస్ట్ ద కంపెనీ. అండ్ నేను చాలా మందితో ఇప్పుడు ఆబ్వియస్‌లీ నాకున్న సర్కిల్‌కి, నాకున్న ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతుంటాం గదా! నీ సిమ్ ఏది? ఎట్లా పనిచేస్తుంది? అది ఇది అని చెప్పి కాల్ చేసినప్పుడు డిస్టర్బెన్సెస్ వస్తే ఏందిరా నీ సిమ్ ఇలా ఉంది అది ఇది అని చెప్పేసి అంటాము. అలాగా నాకు తెలిసిందేంది అంటే జియో కంటే ఎయిర్టెల్‌లో మంచి సిగ్నల్స్ ఉన్నాయి. మంచి స్కోప్ ఉంది. అప్పుడు నేను ఇన్వెస్ట్ చేసిన. మార్కెట్ పడిపోయినప్పుడు 600 650 సంథింగ్ అరౌండ్ థట్ రేంజ్ నేను ఇన్వెస్ట్ చేసిన. ఇప్పుడు 1400 1500 ఉంది. సో, నేను ఆ వాల్యూ చూసాను. నేను నేను కాలిక్యులేషన్స్‌లో చాలా చాలా వీక్. సో, నేను ఆ వాల్యూ చూసిన. నేను ఆ ప్రొడక్ట్‌లో వాల్యూ చూసిన. నేను యూజ్ చేస్తున్నాను. నేను ఎయిర్టెల్ నుంచి జియోకి కన్వర్ట్ అయినోడిని. మళ్ళీ జియో నుంచి ఎయిర్టెల్‌కి కన్వర్ట్ అయ్యాను. జస్ట్ ఇమాజిన్ వాడు నన్ను ఎంత ఇన్‌ఫ్లుయెన్స్ చేశాడు. ఇదొక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. నా ఇన్వెస్టింగ్ థింకింగ్ మొత్తం అలాగే ఉంటది. నాకు నంబర్స్‌తో ఆట, ట్రేడింగు అట్లుండదు. నాది లాంగ్ ఫార్మ్ ఇన్వెస్టింగ్ ఉంటది. టోటల్ అందులో డబ్బులు పెట్టామా అంటే మర్చిపోయినట్టే ఇంక. నేనది ఇప్పుడు మీరు ల్యాండ్ కొన్నారనుకోండి, గోల్డ్ కొన్నారనుకోండి, ఎలా మర్చిపోతారో అవి ఉండిపోతాయి అన్నట్టు. నేను అలా డబ్బులు పెట్టేసి మర్చిపోతానింక. మర్చిపోతాను ఇన్ ద సెన్స్ వదిలేస్తాను దాన్ని వాల్యుయేషన్‌కి. మళ్ళీ ఎప్పుడైనా అది రియల్‌గా కంపెనీ పడిపోతుంది అంటే అప్పుడు మనం ఆబ్వియస్‌లీ తీసేస్తాం అనుకోండి. బట్ థట్ ఈస్ ద వాల్యూ దే ఆర్ ప్రొవైడింగ్ అని నాకు తెలుసు అన్నప్పుడు ఆబ్వియస్‌లీ థట్ హెల్ప్ మీ. బికాజ్ ఐ రెడ్ దట్ బుక్. ఆ బుక్ నేను చదవకపోయుంటే నేను నార్మల్‌గా నా ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ వేరే ఉండొచ్చు. హెల్ప్ మీ అలాట్. నేను ఆ బుక్ చదవడానికి నాకు 200 అయిందనుకుందాం భయ్యా. 200 రూపీస్ అయిందనుకుందాం. బట్ నేను ఇన్వెస్ట్ చేసిన ఒక ఎగ్జాంపుల్ ఒక్క షేర్ తీసుకుందాం. 650 700కో ఇన్వెస్ట్ చేసింటే ఇప్పుడు 1400 నాకు అక్కడే గెయిన్స్ వచ్చేసినాయి కదా! జస్ట్ బికాజ్ ఐ రెడ్ దట్ బుక్. అది ఇన్వెస్ట్‌మెంటే. బుక్ అనేది ఇన్వెస్ట్‌మెంట్. 100% నువ్వు చదువుతున్నావు అంటే నీ నాలెడ్జ్ అనేది ఎప్పుడైనా ఇన్వెస్ట్‌మెంటే. చదువులోనే ఉంటదనుకోవడం మూర్ఖత్వం. చదువులో మనకి నాలెడ్జ్ రాదు చదివిన దాంట్లో. మెమరైజేషన్ వస్తది. మీకు కూడా తెలిసిన విషయమే అది. ఎగ్జామ్ ముందు రోజు కూర్చుంటాం, చదువుతాం, అయిపోగొట్టేస్తాం.
కానీ నాలెడ్జ్ అనేది నీకు యూ విల్ అప్లై దాట్ ఇన్ యువర్ రియల్ లైఫ్ యాజ్ వెల్. నాకు నాలెడ్జ్ అనేది ఎప్పుడైనా గానీ ఇఫ్ యూ ఆర్ నాట్ అప్లయింగ్ ఇన్ రియల్ లైఫ్ ఇట్స్ నాట్ నాలెడ్జ్, ఇట్స్ జస్ట్ మెమరైజేషన్. అట్లా ఈ బుక్ గూడంగా క్రేజీ థాట్స్ ఉంటాయి ఇందులో ఫ్లో అనే బుక్‌లో అండ్ థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో బుక్‌లో గూడంగా చాలా మంచి కాన్సెప్ట్స్ ఉంటాయి. లైక్ మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్స్. ఎట్లా అంటే మీకు మనకు చదవగానే అరే! నిజమే గదా! మనం ఇన్ని రోజులు ఇట్లా ఆలోచించలేదు. నిజమే గదా! ఇదొక ఇట్లాగే ఉంది గదా! అని అనిపిస్తది. క్రేజీ ఇందులో ఒక మాట అంటాడు ఆయన ఇందులో. ఏమనంటే ఎవరైతే లాంగ్ ఫార్మ్‌లో లాంగ్ రన్‌లో ఎక్కువగా ఏమంటారు ఒక ఎంప్లాయీ లాగా ఉన్నాడు అంటే లాంగ్ ఫార్మ్‌లో ఐయామ్ టెల్లింగ్ అబౌట్ 15-20 ఇయర్స్ ఓన్లీ ఎంప్లాయీ. నేను మళ్ళీ అది కూడా చెప్తున్నాను, స్పెసిఫిక్‌గా చెప్తున్నాను. ఓన్లీ ఎంప్లాయీ లైక్ సైడ్‌గా ఏదైనా బిజినెస్ కానీ రియల్ ఎస్టేట్స్ అవన్నీ ఏమీ లేకుండా ఓన్లీ ఎంప్లాయీ, ఓన్లీ సాలరీ మీద డిపెండ్ అయ్యి ఉన్నాడు అంటే హీ ఆర్ షీ ఈజ్ షోయింగ్ అ లాట్ ఆఫ్ సబ్మిషన్, అంటే స్లేవ్ మెంటాలిటీని చూపిస్తున్నాడు అని చెప్పేసి ఇందులో ఉంటుంది. అదైతే మైండ్ బ్లోయింగ్. అది నాకు 2023లో చదివాను. అందుకేనేమో నాకు ఇది వెనకాల బ్యాక్ ఆఫ్ ద హెడ్లో ఉండి నాకేమో ఎంప్లాయీ అవ్వాలంటే అంత భయము. ఎందుకంటే నాకు అందులో వెళ్ళాను అంటే మీరు నన్ను చూసినట్టయితే నేను 2.5 ఇయర్స్ నుంచి నేను బర్గర్ కింగ్లోనే పనిచేస్తున్నాను, ఒకటే చోట పనిచేస్తున్నాను. రియల్ జాబ్కి వెళ్ళాలన్నా కానీ నాకు అదే భయం. ఇక్కడ నేను ఆ మెంటాలిటీకి వెళ్ళిపోతానేమో అని నాకు చాలా భయం. ఇన్స్టెడ్ ఐల్ ట్రై టు బీ అలోన్ అండ్ డూ సంథింగ్ ఎల్స్ ఫర్ మై సెల్ఫ్. నన్ను చాలా మా మమ్మీ అయితే ఒక లెవెల్లో కాదు భయ్యా, ఒక లెవెల్లో కాదు, క్రేజీగా ఫోర్స్ చేస్తుందన్నమాట. జాబ్ చేయాలి, జాబ్ చేయాలి, జాబ్ చేయాలి, ఏమన్నా చేసుకో జాబ్ చేయాలి, ఏమన్నా చేసుకో జాబ్ చేయాలి, ఏమన్నా చేసుకో జాబ్ చేయాలి అని అంటది. అంటే వాళ్ళకి ఎలా అంటే ఆ జాబ్ అనే స్టెబిలిటీ ఉంటుంది చూడండి, దానికి మనము అడిక్ట్ అయిపోతాం ఆ స్టెబిలిటీకి. ఆ స్టెబిలిటీకి ఎప్పుడైతే అడిక్ట్ అయిపోతామో మన మెంటాలిటీ విల్ బికమ్ సబ్మిసివ్. లొంగిపోవడానికి అలవాటు అయిపోతాం ఇంకా. నీకు వన్స్ మంత్లీ సాలరీ పడుతుంది అంటే నీకు ఈఎంఐలు వస్తాయి. ఆ ఈఎంఐలు కూడా మనకి ఈ మెంటాలిటీ కోసమే క్రియేట్ చేశారు, సబ్మిసివ్ మెంటాలిటీ. అంటే మనల్ని ఆ లూప్లో పెట్టడానికి. అంటే నేను ఇక్కడ ఎంప్లాయీస్ని తక్కువ చేసినట్టు ఏం మాట్లాడట్లేదు. మీకు డబ్బులు అవసరం ఉన్నాయి, డబ్బులు లేవు అంటే డబ్బుల కోసం చేస్తున్నాము కానీ ఇన్సైడ్ ద స్పిరిట్, లోపల మీకున్న స్పిరిట్ ఉంటుందా, ఆ రిస్క్ టేకింగ్ స్పిరిట్ కానీ ఆ ఎబిలిటీ స్పిరిట్ కానీ ఉంది. మీరు జాబ్ చేస్తూ కూడా సైడ్కి ఏదో చేస్తున్నారు, లెర్నింగ్ చేస్తున్నారు, మీకు ఇష్టమున్న ప్యాషన్ పర్స్యూ చేస్తున్నారు. ఇప్పుడు నేను 4 రోజులు వర్క్ చేస్తాను, అట్లా అని చెప్పేసి నేను నా ప్యాషన్ వదిలేయలేదు. అండ్ ఆల్సో నాకు వీడియోస్ చేయడం చాలా చాలా ఇష్టం, అది వదిలేయలేదు. సో ఆ స్పిరిట్ అనేది మీరు లోపల పెట్టుకోవాలి. మీరు ఎంత జాబ్ చేసినా, ఎన్ని కోట్లు సంపాదించినా కానీ ఆ స్పిరిట్ అనేది ఉండాలి లోపల, మీ ప్యాషన్ పర్స్యూ చేయడానికి, మీకు ఇష్టమైన థింగ్స్ చేయడానికి. మీకు ఎప్పుడైతే అవి వదిలేసి ఓన్లీ జాబ్ మీద ఫోకస్ చేసి మీ లైఫ్ అంతా పాడు చేసుకొని, మీ ఫుడ్ సరిగ్గా తినకుండా, మీ స్లీప్ సరిగ్గా లేకుండా ఉందనుకోండి, అప్పుడు ఇంకా ఐ ఫీల్ లైక్ ఇట్స్ గాన్. అంటే లైక్ మీ స్పిరిట్ అనేది వెళ్ళిపోతుంది. అండ్ మీ స్పిరిట్ ఎప్పుడైతే మీ లోపల ఏమంటారు, ఉర్రుతల ఊగే ఆ రక్తం మరిగించే ఫీలింగ్ ఉంటుంది చూడండి, అది ఎప్పుడైతే పోతుందో అది తిరిగి తెప్పించుకోవడం చాలా చాలా కష్టం. రాదన్నాను, చాలా చాలా కష్టం. అది ఉంటేనే మనం ఏదో ఒకటి, అది ఎట్లా అంటే అరే ఏదన్నా చేద్దాం అనే థాట్ ఉంటుంది చూడండి, అది ఎప్పుడు ఉంచుకోండి. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉండండి, ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉండండి. తప్పు లేదు, దాంట్లో అసలు తప్పే లేదు. అది దాని గురించి మాట్లాడుతుంటే నాకు వెళ్ళిపోతూనే ఉంటుంది టైం. ఫ్రెండ్స్ ఫోన్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు, వాళ్ళతో కూడా ఇదే మాట్లాడతాను. అంటే ఇలా మనం ఉండాలి, ఇలా ఎప్పుడూ మనం పెట్టుకోవాలి. మా ఫ్రెండ్స్ ఒకడు ఉంటాడు ప్రణీల్ రెడ్డి అని చెప్పేసి, వాడు కాల్ చేసినప్పుడు కూడా వాడు కూడా ఇదే, అరే మనకు చిన్నప్పటి నుంచి మనకి ఇష్టం ఉన్నది నేర్పియలేదురా మన పేరెంట్స్, ఇప్పుడు జస్ట్ జాబులు చేయమంటే ఏ నుంచి చేస్తాంరా, మనకు అది ఇష్టం లేదు కదా, మనకి ఇష్టం ఉన్నది అయితే ఓకే, కానీ ఇష్టం లేదు కదా అని వాడు అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది. అట్లా నాకు చాలామంది చెప్తూ ఉంటారు, అంటే నా ఫ్రెండ్సే చాలామంది అంటూ ఉంటే నాకు చాలా బాధేస్తుంది. లైక్ ఇంకోటి భయం,
భయం. ఆ ఫియర్ ఆఫ్ థింగ్, ఆ భయం కూడా నన్ను చాలా చాలా దూరం పెడుతుంది ఆ ఎంప్లాయబిలిటీకి, ఆ సబ్మిసివ్ మెంటాలిటీకి. నాకు అక్కడ అక్కడ టచ్ చేయాలంటేనే భయం, నాకు అటు వెళ్ళాలంటేనే భయం. అందుకే నేను చాలా చాలా కొంచెం చాలా జాగ్రత్తగా ఉంటా అక్కడ, అటు సైడ్. నేను ఇక్కడ ఎవరిని తీసి పడేయట్లేదు, ఎవరిని తక్కువ అని నేను అనట్లేదు. కాకపోతే నాకు భయం, ఎందుకంటే నాకు తెలుసు నా గురించి. నేను ఏదన్నా పట్టుకుంటే లాంగ్ ఫామ్ వదిలిపెట్టను. అట్లాగే నేను జాబ్ చేస్తే అలాగే నేను లాంగ్ ఫామ్ దాన్ని వదిలిపెట్టకుండా అలాగే స్టిక్ అయిపోయి ఉంటే నా నా జీల్ అనేది లోపల పోతుందని చెప్పేసి నా భయం, అంతే. సో అది, లెట్స్ గో టు ద జిమ్. మస్తు టైం అయిపోయింది. అండ్ ట్రై టు రీడ్ దిస్ బుక్, నసీమ్ తాలెబ్, స్కిన్ ఇన్ ద గేమ్ బుక్ పేరు. క్రేజీ బుక్. లెట్స్ గో టు ద జిమ్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ వర్కౌట్. టుడే ఇస్ బ్యాక్ అండ్ చెస్ట్. మ్యాటర్ ఏంటంటే, నేను ట్రైపాడ్ మర్చిపోయాను అండ్ ఆల్సో దీని ఛార్జర్ కూడా మర్చిపోయాను. జిమ్ ఫుటేజ్ ఎక్కువ ఉండదు ఈరోజు, సారీ ఫర్ దాట్. I wanna be the best in the game, invest in my name, check no restraints, I'm obsessed with the pain. I ingest, I retain, assess and I change, possessed by the thought I'll be free one day from society's restraints. Money, clout and fame, a disease, a plague. We all love to hate, have to play the game, have to make a name. All our insecurities are on display. This is war with the enemy, think that it was meant to be. Living in a time where disease is on every screen. I won't let them fester me, I know most are festering. Negativity is a plague for the mentally weak. No mercy, all I got is work. హలో గైస్, జిమ్లో ఛార్జింగ్ అయిపోయింది, సో ఎక్కువ వీడియో తీయలేకపోయాను. ఇంటికి వచ్చేసి స్నానం చేసాము, మనకు పార్సల్ వచ్చింది. మెడిటేషన్ చేశాను ఈరోజు, 40 minutes మెడిటేషన్ చేశాను. ఇవాళ హైలైట్, మెడిటేషన్ చేసి ఇలాగే పడుకుని పోయాను. ఇంకా మన బ్రేక్ఫాస్ట్ చాలా చాలా లేట్ అయిపోయింది. 12ంటికి చేసాను బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు మనము ఎడిటింగ్ చేస్తున్నాము, ఎపిసోడ్ 8 ఎడిట్ చేస్తున్నాను. ఇందులో మంచి కంటెంట్ ఉంది. మన ఈశ్వర్ బ్రోతో మాట్లాడుతుంటే అప్పుడు ఎవరు అఖిల్ అన్న వాళ్ళు బయటికి వెళ్ళారనమాట. దాట్ వాజ్ 26th January. అంటే ఇది 26th January రోజు షూట్ చేసినాను. ఈరోజు డేట్ వచ్చి 12th February. ఎంత గ్యాప్ ఉందో చూడండి, ఆల్మోస్ట్ టూ వీక్సా, ఆల్మోస్ట్ 2 weeks ప్లస్సే ఉంది గ్యాప్. ఇక అట్లనే ఉంటుంది. ఎడిట్ ఎట్లయినా 12:50 అవుతుంది టైము. 2 o'clock వరకు మొత్తం ఎడిట్ అయిపోవాలి, రఫ్ కట్ అయితే అయిపోవాలి. దాని మీద నుంచి మిగిలినవి ఉండాలి, అంతేగాని రఫ్ కట్ మొత్తం అయిపోవాలి. 20-22 ఆ 22-minute మార్క్లో పెట్టేద్దామని చూస్తున్నాను. దట్ ఈస్ అవర్ ఫస్ట్ సెషన్ ఆఫ్ ద డే. లెట్స్ గో. హలో గైస్, ఎప్పుడో పొద్దున్న చూసారు కదా, సేమ్ లైటింగ్లో సేమ్ సెటప్లో. ఈ టైం వచ్చేసి 9:28 అవుతుంది. ఏం లేదు, ఎడిటింగ్ చేసిన యూట్యూబ్ కోసం, దీనికోసం episode 7 ఎడిట్ చేసిన, గట్టి ఎడిట్ చేసినాను కూర్చొని. ల్యాప్టాప్ పీసీ ఎడిటింగ్ చెప్పాను కదా మీకు, రీసెంట్ వీడియోస్ చూసింటే మీరు. పీసీ ఎడిటింగ్ కొంచెం నాకు తేడా అనిపిస్తుంది. అంటే లైక్ స్టార్టింగ్ కదా, కొంచెం అప్స్ అండ్ డౌన్స్ వస్తున్నాయి, కొంచెం లేట్గా కూడా అవుతుంది నాకు ఎడిట్ చేయడానికి. కొంచెం టైం ఎక్కువ తీసుకుంది. నార్మల్గా నాకు ఒక 2 to 3 hours ఎడిటింగ్ మొత్తం అయిపోతుంది A to Z. కానీ ఇది ఒక 4 to 5 hours పట్టింది. బట్ ఓకే, లాంగ్ టర్మ్లో మనకు అదే యూజ్ వస్తుంది, పీసీ ఎడిటింగే. ఇప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నాను. దిస్ ఈజ్ 120 grams of oats, 2 scoops whey protein, 2 scoops కాదు, 1.5 scoop whey protein, అండ్ 100 grams of blueberries అండ్ 50 grams of blackberries. కొంచెం మిల్క్ అంతే, లైట్గా ఒక 50 ml మిల్క్, మిగతా మొత్తం వాటరే. అది మన డిన్నర్. ఇంత క్వాంటిటీ ఎంత ఉందో తెలుసా, ఇది నా మొహం అంత ఉంది, నా మొహం కంటే పెద్ద ఉంది. ఇది దగ్గర ఈజీగా ఒక 600 grams ఫుడ్ ఉంటుంది ఇలా, 600 grams. పొద్దున్న చూసిన కాంటెంట్కి నాకు చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆ కాంటెంట్ వచ్చినందుకు. నాకు మస్తు అనిపించింది ఆ కాంటెంట్, అసలు మాటలు. దట్ ఈస్ మై సోల్ రీజన్. నేను ఎప్పుడు అదే ఇవ్వాలనుకుంటాను గైస్ మీకు. నాకు తెలిసిన దాంట్లో నాకు తెలిసింది మీకు అరటిపండు తొక్క తీసి చెప్పినట్టుగా చెప్పాలనిపిస్తుంటుంది. అయితే కొంతమంది నన్ను అడిగారు కూడా, భయ్యా నువ్వు ప్లానర్లో ఏం రాసుకుంటావో మాకు కూడా చెప్పు, కొంచెం హెల్ప్ అవ్వచ్చు కదా అని, షెడ్యూల్ ఎలా చేసుకోవాలని చెప్పేసి. ఇంతకుముందు చూపించినట్టుగానే ఇక్కడ 2 days ప్రయారిటీస్ ఉంటాయి. డే ఉంటుంది, మంత్ ఉంటుంది, 2 days ప్రయారిటీస్ ఉంటాయి టాప్లో మీకు కనిపిస్తాయి. ఇక్కడ 6 AM to 8 PM వరకు ఉంటుంది అనమాట షెడ్యూల్, ఏమేమి చేయాలని చెప్పేసి. ఇంకా టు డూ లిస్ట్ ఉంటుంది అండ్ నోట్స్ ఉంటుంది. సో అక్కడ నేను
ఇక్కడ 6 జిమ్ వెళ్ళాలి, 7:30కి జిమ్ అయిపోవాలి, 8 పోస్ట్ వర్కౌట్ తినాలి, టు డూ లిస్ట్లో టేక్ అట్లీస్ట్ 5 క్లయింట్ కాల్స్ అని చెప్పేసి, అండ్ టుడేస్ ప్రయారిటీస్లో యూట్యూబ్ ఎడిట్, క్లయింట్ కాల్స్ అని చెప్పేసి అలాగా దట్ ఈస్ హౌ ఐ డిజైన్. నాకు ఇది పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు, కానీ దిస్ ఈజ్ వాట్ ఈజ్ వర్కింగ్ ఫర్ మీ. నేను ఇలాగే చేసుకుంటాను, నాకు ఇలా ఇష్టం అనమాట. ఎవరి ఇష్టం వాళ్ళది, కొంచెం ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది కదా. నాకు ఇలా అలవాటైంది, నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను కాబట్టి కొంచెం ఇలా అలవాటైంది కాబట్టి ఇలాగే చేస్తాను. 9:30 అంటే డిన్నర్ 8 ఉంది, కానీ 9:30కి అవుతుంది. ఏమైందంటే మనకు ఒక ఫ్రెండ్ కూడా కాల్ చేశాడు. సో హీ వాజ్ టాకింగ్ అబౌట్ సమ్ బిజినెస్ అండ్ కొంచెం బిజినెస్ ఆపర్చునిటీస్ వీటి గురించి కూడా చెప్తున్నాడు. సో సరే అని చెప్పేసి దాని గురించి మాట్లాడుతూ టైం అయిపోయింది. ఆల్సో ఎడిటింగ్ అండ్ మధ్యలో పడుకున్నాను. ఎప్పుడు అంటే 5 పడుకొని 7కి లేచాను. 2 hours స్లీప్ ఎగిరిపోయింది. సో టోటల్ 8 hours స్లీప్ వచ్చేసింది మనకి ఇవాళ. చాలామంది అనుకుంటారు నేను 4:30కి లెగుస్తే 5కి లెగుస్తే నాకు నిద్ర సరిపోదు. చెప్పాను కదా, ఐఎమ్ అ వెరీ బిగ్ బిలీవర్ ఇన్ నాప్స్ తీసుకుంటే రోజంతా ఫ్రెష్గా అనిపిస్తుంది. నాకు ఎప్పుడైనా కానీ కొంచెం డౌన్ అనిపిస్తే నేను కళ్ళు మూసుకొని ఒక 20 minutes 30 minutes నాప్ తీసుకున్నా కానీ నేను పర్ఫెక్ట్ నాప్ తీసుకుంటాను. ఇట్లా బెంచ్ మీద కానీ అక్కడిక్కడ పడుకుంటే నాకు పడుకున్నట్టు అనిపించదు. ఇంతకుముందు అలా పడుకునేవాడిని, కానీ ఎప్పుడైతే నేను బెడ్ మీద అలా 30 minutes అలా కళ్ళు మూసుకొని పడుకున్నా అంటే ఇట్లా రిఫ్రెషింగ్, మళ్ళీ ఇట్లా ఎనర్జీ మొత్తం బూస్ట్ ప్రెప్ అయిపోయింది. అయ్యో మీల్ ప్రెప్ చేయలేదు ఇవాళ, అసలు మీల్ ప్రెప్ చేయలేదు, రేపు మీల్ ప్రెప్ ఖచ్చితంగా చేస్తాం, రేపు ఖచ్చితంగా మీల్ ప్రెప్ చేసేయాలి. మన ఫుడ్ కూడా అయిపోయింది. వాచింగ్ బీస్ట్ గేమ్స్, రీడింగ్ చేసి రేపటి డే మొత్తం ప్లాన్ చేసుకొని విల్ స్లీప్. ఐ హోప్ యూ లైక్ ది వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా ఇలా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. అండ్ కీప్ సపోర్టింగ్ మీ లైక్ దిస్. మీ సపోర్ట్ చాలా చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఆ సపోర్టే నన్ను ముందుకు తోస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే మీరు మంచిగా వీడియోస్ బాగున్నాయి భయ్యా, వీడియోస్ అలా ఉన్నాయి, ఇది అలా ఉంది, మీరు అది చెప్పండి అంటే నాకు కొంచెం బూస్ట్ వస్తూ ఉంటుంది. సీరియస్లీ, అరే ఓకే ఇంకా చేయాలి అనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంతవరకు సీ యూ.